రేపొద్దున బీఆర్ఎస్ ఉన్న వీళ్ళు కలిస్తే బాబు కూడా కలిసినట్టే. అంతే. బాబుతో కూడా మీకు ఒక షాట్లో రెండు సెట్ అయిపోయి 2 బర్డ్స్ సెట్ షాట్ అని బాబు కూడా సెట్ అయిపోతాడు. వాళ్ళు చెప్తారు ఇప్పుడు మనం అక్కడ పోటీ చేస్తున్నాం, మనం అంతా కలిసి పోటీ చేయాలంటే పవన్ కళ్యాణ్, బాబు, కేసీఆర్, కిషన్ రెడ్డి అందరు కలిసి రథమెక్కి తిరగాల్సిందే. ఫైనల్గా ఏంటంటే మనకు పవర్ కావాలి. అంతే. కాంగ్రెస్ని దించాలి, తగ్గించాలి. అవును. రేవంత్ రెడ్డిని ఈ పరిస్థితిలో అటాక్ చేయాలంటే ఇంతకన్నా ఇంకా పెరగనేయకూడదు. రేవంత్ రెడ్డి స్టామినా ఇంకా పెరగకూడదు అంటే ఇంతకన్నా బెటర్ స్ట్రాటజీ లేదు. అట్ ది సేమ్ టైం హరీష్ రావుని పొగడటం మొదలు పెట్టారు అందరూ. అవును, చాలా మంచివాడు, అసలు ఈ రోజు కూడా పోటీ చేస్తే గెలుస్తాడు అంటే ఆపోజిట్ పార్టీ వాడు గెలవాల్సిన కోరిక ఏముంది నీకు? నువ్వు నీ క్యాండిడేట్ని పెట్టి నువ్వు గెలిపించాలి. కానీ హరీష్ రావుకి చాలా మంచి పేరు ఉంది, ఆయన ఈ రోజు పోటీ పెట్టినా ఆయనే గెలుస్తాడంటే మేము ఆయనకు వ్యతిరేకంగా పోటీలో ఉన్నా ఆయనే గెలుస్తాడని చెప్పడమే కదా. అంతే. అంటే అతనికి అష్యూరెన్స్ ఇవ్వటమే కదా. అంతే. నువ్వు మా వైపు ఉండు, నిన్ను గెలిపించుకుంటాము, అటైనా ఇటైనా అని ఇండైరెక్ట్గా డీల్ చేయటమే కదా. అక్కడే అందరికి అనుమానాలు వచ్చింది. ఇంకోటి, కేటీఆర్, హరీష్ వీళ్ళంతా పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. అవును, నేషనల్ మీడియాతో. ఎవరికి వ్యతిరేకంగా? కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టారు. అక్కడే నీకు సిగ్నల్ అందాలి. అవును, అంటే మేము కాంగ్రెస్కి వ్యతిరేకము, మీరు కాంగ్రెస్ వ్యతిరేకము, ఇండైరెక్ట్గా మనం అంతా ఒకటే, మీరు మాకు సహాయం చేయాలి, మేము మీతోనే ఉన్నాము అని ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇచ్చేసారు. అక్కడ ఢిల్లీలో ప్రెస్ మీట్ అసలు సందర్భం లేదు, వీళ్ళకి అవసరం లేదు, పాడు లేదు. పోయింది కవితను కలవడానికి, అడ్వకేట్లతో మాట్లాడటానికి, లిక్కర్ స్కాము వ్యవహారము, కేజ్రీవాల్ అప్రూవర్గా మారాలా వద్దా, నాకేం సంబంధం లేదు, కంటిన్యూ చేయాలా అనే స్ట్రాటజీ కోసం వెళ్ళి అక్కడ నేషనల్ మీడియాతోని కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఒకళ్ళిద్దరితో ఆల్మోస్ట్ తగాదా చేసినంత పరిస్థితి కూడా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మీడియా లాగా అక్కడ మీడియా ఉండదు, ఆడేం భయపడ్డు. ఇక్కడ అంటే నీకేదో వాడు వీడు తెలుసు అని ఏదైనా భయపడి ఏదో కొంచెం వెనక్కి తగ్గుతారేమో అటాక్ చేస్తే, కానీ అక్కడ అటాక్ చేస్తే వాడు ఇంకా అటాక్ చేస్తాడు. అక్కడేం ఢిల్లీలో ఏం భయపడే పరిస్థితి, నీతో నాకేమి లాలూచి లేదు కాబట్టి వాళ్ళు కూడా బాగానే రివర్స్ అయ్యారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పాటలు అక్కడ పాడటం మొదలుపెట్టారో అప్పుడే బీజేపీ సిగ్నల్ ఇచ్చినట్టే లెక్క. ఎప్పుడైతే బీజేపీ లీడర్లు హరీష్ రావు తప్పకుండా గెలుస్తాడు, ఎటు అయినా ఏమైనా ఆయన మళ్ళీ పోటీ చేస్తే అన్నా కూడా అప్పుడు కూడా ఇండైరెక్ట్గా సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది అందరికి వచ్చింది. అండ్ రేవంత్ రెడ్డి అయితే ఓపెన్గా అసెంబ్లీలో చెప్తున్నాడు, వీళ్ళంతా ఒకటే, ఇట్లా చేస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు పోయి అక్కడ కలవలేదా, ఇక్కడ కలవలేదా, సంసారాలు చేయట్లేదా అని చాలా పచ్చి మాటలతోని ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అది నేను అనుకున్న మటుకు అది నిజంగానే అనిపిస్తుంది. మరి బహుశా ఇప్పటివరకు ఎవరు ఏం మాట్లాడారు లేదో మనకు తెలియదు, ఎందుకు మాట్లాడటం లేదు కూడా తెలియట్లేదు. అట్లాంటిది మీడియా ఆరోపణలు మాకు సంబంధం లేదనేటువంటిది మెల్లగా తప్పించుకుంటున్నారు. సంబంధం లేదని కాదు, చెప్పాలి కదా, గట్టిగా చెప్పాలి కదా. అసలు ఏంటి అది, మేము వాళ్ళతో జాయిన్ అవ్వడం ఏంటి, మేము ఫైట్ చేస్తాము, కేసీఆర్ గారు నేషనల్ లెవెల్ మహారాష్ట్రలో ఆఫీస్ తీసుకున్నాము, ఢిల్లీలో ఆఫీస్ తీసుకున్నాము, మేము బీఆర్ఎస్ అయ్యాము, నేషనల్ లెవెల్లో పోటీ చేస్తాము, ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది, అట్లాంటివి ఏం చెప్పట్లేదు. ఇప్పుడు అసలు ఆ బీఆర్ఎస్ ఊసేలేదు, అసలు బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకున్నాము రా దేవుడా అన్న పరిస్థితి ఉంది. అండ్ అది బీఆర్ఎస్ అనేది కూడా బాగా దెబ్బతీసింది. బాగా నిన్ను లోకల్గా పప్పుచారు చేయమని చెప్తే నువ్వు బిర్యానీ చేస్తానంటున్నాడు, అక్కడికి వెళ్ళి జనాలకు అసలు తెలంగాణ వాళ్ళకి మనము పప్పుచారు, మన పరిస్థితి ఏదో ఉప్పు చేప నడవాలి, కానీ మీరు నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతారు ఎట్లా అని చాలా జనాలు డిస్హార్టెండ్గా తీర్పునిచ్చారు. అసలు ఇప్పుడు ఈ బీజేపీతోని కలయిక అనేది ఎట్లా ఎండార్స్ చేస్తారనేది చూడాలి. ఒక విధంగా చెప్పాలంటే కార్యకర్తల్లో, నాయకులు అందరిలోనూ ఒక గందరగోళం అయితే ఉన్నది, ఏం జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి రెడీమేడ్ గ్రేవీ ఇచ్చినట్టే లెక్క వాళ్ళు. రేపు వంట కోసం పప్పులు ఉప్పులు అన్నీ అసలు ఏం చేయక్కర్లేదు, బియ్యం వస్తే చాలు బిర్యానీ అయిపోతుంది, అట్లాంటి పరిస్థితి. అంత క్యాడరు, అంత బేస్ ఉన్న పార్టీ కేసీఆర్ కానీ కేటీఆర్, వాళ్ళకున్న లీడర్షిప్, అంత వ్యవహారం ఉంది. కొంత కాంగ్రెస్కి ఇప్పుడు షిఫ్ట్ అయ్యారేమో, కానీ ఇంకా స్టిల్ ఇంకా యాంటీ కాంగ్రెస్ మూవ్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు కాంగ్రెస్ తోని అంత హ్యాపీగా ఉన్నారని చెప్పలేము. ఆయన బాగా అన్ని చెప్తున్నాడు, ఇది చేస్తాం అది చేస్తామని, కానీ ఇంకా ఏమి ఎక్కడ ఏమి